సార్ అదే సార్ యాక్చువల్ మ్యాచ్ లవ్ మ్యారేజ్ కరెక్టే అంటారు. నేనైతే అగెనిస్ట్. అదే నేనైతే అగెనిస్ట్. అదేంటి సార్? నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. నేను తల్లిదండ్రులకి చాలా గౌరవం ఇచ్చాను. నేను నా పెళ్ళి కూడా మధురానగర్లో అనే సినిమా లాస్ట్ డే షూటింగ్ 21 days వైజాగ్ లో చేశాం. 21వ రోజు సాయంత్రం షూటింగ్ చేస్తుండగా భార్గవాట్స్ గోపాల్ రెడ్డి గారు తెలుసుగా, మన బుద్ధుల మామయ్య సినిమా, గోపాల్ రెడ్డి గారి సినిమా అది. ఆయన అరే నీకు లవ్లు గివ్లు ఏమన్నా ఉన్నాయా అన్నాడు. నాకు అట్టటి లేవన్నా. ఆయన యాక్చువల్గా మా ఊరు దగ్గరే, మా ఫాదర్ కూడా ఆయనకి తెలుసు. లవ్లు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదండి అన్న. కొన్ని కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, పోనీ అత్త కూతుర్లు అలా అని, అలాంటిది కూడా ఏం లేదండి అన్న. మా అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటావని అన్నాడు. మా ఫాదర్తో మాట్లాడండి అన్న. ఒక్కటే మాట అన్న, మా ఫాదర్తో మాట్లాడండి. అప్పుడు మా ఫాదర్ని మెడ్రాస్ పిలిపించి, అంటే యాక్చువల్గా గోపాల్ రెడ్డి గారికి మా ఫాదరు టీచర్ అనమాట, అందుకని ఆయనకి కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఇంటికే పిలిపించి ఈ మాదిరి, అంటే మా ఫాదర్కి అత్యుత్సాహం ఏంటంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ, అంటే తోడల్లుడు కూతురు, గోపాల్ రెడ్డి గారికి తోడల్లుడు కూతురు, అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ పెద్ద ప్రొడక్షను, వీడు అక్కడికి వెళ్తే ఇంకా మోర్ సెటిల్ అవ్వడానికి ఇది ఉంటుందని ఆయన ఉత్సాహం అన్నమాట. సరే వాళ్ళ ఇంట్లోనే, గోపాల్ గారి ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగాయి. నేను మా అమ్మాయిని చూడని కూడా చూసింది కాదు, జస్ట్ నా ముందు ఏదో పాస్ అయ్యింది. మా అమ్మ వెళ్ళి మాట్లాడింది, ఏమ్మా అన్నాను, మాకు నచ్చింది అన్నారు. ఓకే అన్నా, అంతే అంతే, చాలా సింపుల్ గా. నేను అప్పటి వరకు ఎవరిని లవ్లు గివ్వులు ఇట్లాంటి ఏమి. ఇప్పుడు మారిపోయింది కదా సార్? ఇప్పుడు మారిపోయింది. వాళ్ళని కూడా నేను అడిగా, పిల్లల్ని కూడా అడిగా నేను, ఏమా హ్యాపీగా ఉంటారా? హ్యాపీ, నా దగ్గరకి కంప్లైంట్స్ రాకూడదు, యూ షుడ్ బి హ్యాపీ. యాజ్ ఏ ఆడపిల్లగా నువ్వే తగ్గి ఉండాలి కొంచెం. లేదు మీకు అండర్స్టాండింగ్ ఉండి మీరు సరదాగా ఉంటానంటే ఉండండి, నాకేం తప్పలేదు. ఇప్పుడు వాళ్ళు పేర్లు పెట్టి పిలుచుకుంటుంటారు. ఇప్పుడు మా ఆవిడ నన్ను పేరు పెట్టి పిలిచేది కాదు. ఏమండి ఏమండి అని, అంటే మామూలుగా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు చాలా బూతులు కూడా పిలిచేది అనుకో, అది ప్రేమతో. చిన్నా గారికి ఫేమ్ వచ్చింది ఎక్స్పెక్టెడ్ ఫేమా అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ అని అనుకోవచ్చా? అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ ఏనండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా అంత హిట్ అయిపోతుందని. ఆ సినిమాలో నా క్యారెక్టర్, ఎందుకంటే కొత్త వాళ్ళందరూ ఎలివేట్ అయ్యారు. నాగార్జున ఆల్రెడీ తెలుసు, నాగార్జున కొత్తగా ఎలివేట్ అయ్యేది ఏం లేదు. కాకపోతే నాగార్జునకి మంచి సినిమా మాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. సెకండ్ సినిమా పుట్టింటి పట్టుచీర, అది దీనికంటే రూరల్లో చాలా విపరీతంగా ఆడేసింది. దాంతో ఒక పిల్లర్స్ లాగా అయిపోయినాయి 2 సినిమాలు. కాకపోతే ఇప్పటికీ నాకు బాధ ఏంటంటే జనం ఆదరించినంతగా నన్ను ఇండస్ట్రీ ఆదరించలేదని ఇప్పటికీ బాధపడుతుంటా. అవును సార్, జనం ఆదరించినంతగా ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను. ఎందుకంటే ఒకటి, పెద్ద హీరోలతో ఎక్కువ చేయలేదు, అంటే చేయకపోవడం వల్ల నేనేదో తక్కువైపోయానని కాదు. నాకు అప్పుడు ఏం వచ్చాయంటే ఎక్కువ 3 హీరోలు 2 హీరోలు ఇల్లు, అప్పుడే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పెట్టారు గవర్నమెంట్, దాంతో చిన్న సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఆ టైంలోనే పుట్టింటి పట్టుచీర, మధురానగర్లో, అల్లరిపిల్ల, కిష్కిందకాండ, ఆంటీ, ఇట్లాంటి సినిమాలన్నీ 3 హీరోలు 2 హీరోలు ఇలా వచ్చేసాయి. వాటిల్లో ఎక్కువ చేశా. అవి ఎక్కువ చేయడం వల్ల పెద్ద హీరోల సినిమాలు, పైగా అప్పుడు ఏంటంటే 20 రోజులు 30 రోజులు డేట్లు ఇచ్చేసామంటే ఒక సినిమాకి అలా పడి ఉండేవాళ్ళు. అలా ఆ సినిమాలు చేయడం వల్ల పెద్ద హీరోలతో తక్కువ చేయవలసి వచ్చింది. వాటిల్లో నేను నాగార్జున తోటి 3 ఫిలిమ్స్ చేశాను, రాజశేఖర్ గారితో ఒక 5-6 ఫిలిమ్స్ ఎక్కువ చేసింది ఆయనతోటి, చిరంజీవి గారితో ఒక ఫిలిం చేశాను, బాలయ్యబాబుతో 1-2 ఫిలిమ్స్ చేశాను, మహేష్ బాబుతో ఒక సినిమా చేశాను. ఈ కొత్తగా వచ్చిన ఈ హీరోస్, టాప్ హీరోస్తో ఎవరితో చేయలేదు. ఈ మధ్య రీసెంట్ గా శ్రీ విష్ణుతో ఒక సినిమా చేశాను. ఇప్పుడు వరుణ్ తేజ్ ఫాదర్ గా నేను, తులసి మై మదర్ అండ్ ఫాదర్ గా ఒక సినిమా చేస్తున్నాను. రాజశేఖర్ గారు మీ వైఫ్ గారికి అప్పుడు మెడిసిన్స్ కూడా ఇచ్చాడు, హోమియోపతి. ఇంటికి వచ్చేవాడు, జనాశేఖర్ వచ్చేవాడు, జయసుధ్ గారు వచ్చేవాడు, నూతన్ ప్రసాద్ వచ్చేవాడు, విన్నాను, సత్యనారాయణ గారు వచ్చేవాడు.
సార్ మీరు ఎంత సీనియర్ యాక్టర్ అయినా సార్ మన సినిమాలు బట్టి అంటే లైక్ చిన్న సినిమానా పెద్ద సినిమానా, ఇప్పుడు మనం పెద్ద సినిమాలు చేసి సడన్ గా చిన్న సినిమాలు చేసినట్లయితే మళ్ళీ పెద్ద సినిమాకి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అది సార్? ఏం లేదండి, అది ఏమి లేదు. అంటే మరి మీకే ఉదాహరణలు సార్ కదా? నాకంటే నాకు రాలా అంటే మరి ఇదే ఎగ్జాంపుల్ కదా సార్ తీసుకోవచ్చా? ఇప్పుడు ఒక రాజేంద్ర గారు నన్ను పిలవలేదు ఎప్పుడు, ఒకసారి 2 సార్లు ఛాన్స్లు వస్తే అది చేయబోయే టైంలో పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నావు కదా, ఈ చిన్న క్యారెక్టర్ వద్దులేరా అని ఆయనే ఇది చేశాడు. ఇప్పుడు కోదండరామిరెడ్డి గారు నన్ను పిలవాల, ఒక బి గోపాల్ గారు నన్ను పిలవలేదంటే వాళ్ళ విషయంలో నేను లేనేమో. కోడి రామకృష్ణ గారు ఎక్కువ పిలిచేవాడు. ప్లస్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు ట్రై చేసే డైరెక్టర్లు చేసే వాళ్ళు ఎక్కువ మంది పిలిచేవాళ్ళు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ శివ ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేశాడు కాబట్టి. ఇప్పుడు సునీల్ వర్మ ఆత్మబంధం అని ఒక సినిమా చేశాను. నేను సుమన్ విలన్, సుమన్ హీరో, నేను విలన్. దాంట్లో యాక్చువల్ గా రఘువరన్ చేయాల్సి ఉంటే అన్ని ఫిక్స్ అయిపోయాక వాళ్ళకి ఏంటంటే ఇతను విలన్ కాదు అనేది సస్పెన్స్ లో ఉండాలి. ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటర్వెల్ లో రివీల్ చేస్తే వీడే ఫ్రెండ్ అని చంపేసి ఉంటాడు. సస్పెన్స్ అది రఘువరన్ అయితే ముందుగా తెలిసిపోతుంది విలన్. నేను అప్పుడే పుట్టింటి పట్టుచీర చేస్తున్నా, చాలా సింపథెటిక్ క్యారెక్టర్. శివాలయము బాగా ఫ్రెండ్లీ అంటే సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. దీంట్లో నాకు కొంచెం రఘువరన్ రెజంబుల్స్ ఉండే అప్పట్లో. హెయిర్ గీరు పొడుగ్గా సన్నగా ఉండేవాడిని కదా. దాంతో తనైతే బాగుంటది అని చెప్పి అప్పుడు రఘువరన్ తీసేసి నన్ను పెట్టారు. ఆ సస్పెన్స్ కూడా మెయింటైన్ అయింది. నా మీద ఎవరికి అనుమానం రాదు. వాటి కోసం చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నట్టుంటాను. ఒక్కసారిగా ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే వీడే వాడిని చంపింది అనేది అయితే ఉండదు అంటారు. డిఫరెన్స్ అయితే ఏముండదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్స్ సంబంధించి అయితే సీనియర్ యాక్టర్స్ అయితే తక్కువ కనబడడం జరుగుతుంది సార్. ఏ మాటకి ఆ మాట సీనియర్ యాక్టర్ తీసుకోవట్లేదో లేకపోతే ఆ క్యారెక్టర్కి సెట్ కావట్లేదు, లేటెస్ట్ గా జెన్జీగా పోదామా అని అంటే ఏమైనా అలాంటిది ఏమైనా విన్నారా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను క్రాంతి మాధవ్ గారు ఉన్నారు, నేను ఆయనతో మళ్ళీ ఇది రాని రోజున ఒక సినిమా చేశాను. దానికి ముందు ఆయన ఓనమాల్ అనే సినిమా చేశాడు, ఇది పెద్ద హిట్. మళ్ళీ ఇది రాని. దాని తర్వాత ఆయన 3 సినిమాలు చేశాడు, నన్ను పిలవాల. ఇప్పుడు సినిమా చేస్తాను ఆయనతోటి. ఇప్పుడు లేటెస్ట్ గా చేశాను, ఇంకొక 4-5 రోజులు షూటింగ్ జరుగుతా. సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వేర్ మీటింగ్ సార్, మరి ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. నాకు చనువు ఉంది, ఆయన నాకు హీల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. మధ్యలో ఫ్లాప్స్ ఇచ్చాను సార్ అని అన్నాడు. మరి నేను హిట్ ఇచ్చాను కదా సార్ మీకు అన్న. ఏదో సార్ అయిపోయింది, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. మళ్ళీ ఆ సక్సెస్ వస్తుంది అనేమో మేబీ. అప్పుడు చేసినప్పుడు హిట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తే హిట్ రావచ్చు అని. ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఉంది, వెరీ బిగినింగ్ డేస్ ప్రొడక్షన్ దాచిపెట్టేది కూడా కాదు. ఏఆర్ట్స్ మహేంద్ర గారిది అమ్మలేని పుట్టిల్లు, నేను ఊహా బ్రదర్ అండ్ సిస్టర్, అది పెద్ద హిట్. మన కన్నడ సాయి ప్రకాష్ గారు డైరెక్టర్. దాన్ని ఆ క్యారెక్టర్ని కన్నడ రీమేక్ అనుకుంటుంది, శరత్ బాబు గారిని పెట్టారు. శరత్ బాబు గారిని పెట్టాక కాదు పుట్టింటి పట్టుచీర చూసి వాళ్ళు చిన్నగారు అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనేది ఫిక్స్ అయ్యి నా దగ్గరకు వచ్చారు. నేను వస్తే 20 రోజులు ఏదో డేట్లు తిరుపతిలో షూటింగ్. నేను ఒక అమౌంట్ అడిగాను, లేదు అంత కాదు మా బడ్జెట్ ఇది అన్నారు. అంతకైతే నేను చేయలేనండి, మరి మీరు అలా తీసేసినట్టు చెప్తే నేను చేయలేను. కాదు అని ఏదో కొంచెం చూడండి, నేను చెప్పాను, మీరు అది కాదు ఇదని అంటే ఓకే, కానీ మీరు టోటల్గా ఒక 60% 70% తీసేసి దాంట్లో నాకు చెప్తే నేను 100 రూపాయలు అడిగాను, మీరు 30 రూపాయలు అంటే నేను చేయలేను కదా అని అన్నా. ఒక గంట డిస్కషన్ జరిగాక ప్రకాష్ రెడ్డి గారు అని, ఆయన కూడా ప్రొడ్యూసరే, అయోధ్య రామ, ఆయన సినిమా చేశాను. ఆయన ఒక మాట అన్నాడు కూడా, ఇండస్ట్రీకి పనికిరావాను అని ఆయన అన్నాడు. ఇన్ని రోజులు ఆయన డబ్బులు అడగలేదేంటి ఆయన అన్నాడు. ఆయన వచ్చి ఆయన మాట్లాడింది అమలేని పుట్టిల్లి, మాట్లాడి సరే చేయనన్నాను, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు
వాళ్ళు ఏదైతే అమౌంట్ మాట్లాడుకున్నారో నాతో, అవును. ఆ అమౌంట్ తీసుకొచ్చి నా ఇంట్లో టీపాయ్ మీద వేసేసి డేట్లు పేపర్ కింద పెట్టి మీరే చేస్తున్నారంట, చెయ్యాలంట, ప్రొడ్యూసర్ గారు అడగమన్నారు, ఇది ఇక్కడ పెట్టాను వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. ఏం చేయాలి? చేశారు. చేశా. అది పెద్ద హిట్ అయింది సినిమా. అవును. హిట్ అయింది. దాని తర్వాత 20 సినిమాలు చేశాడు. ఏ రోజు నన్ను పిలవాల. ఎందుకనంటే నేనేం చెప్పగలను? ఉంటది కదా సార్ బాధ. డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. బయటపడకపోయినా లోపల ఉంటుంది. అవును. అరే ఎందుకు వాళ్ళు మన పిలవట్లేదు, ఎందుకు నేనేం వాళ్ళకి కాదు, నేను చేయలేనా, పోనీ నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టి నువ్వు ఇచ్చింది తీసుకున్నాను, నీకు సినిమా హిట్ అయింది, సఫర్ అవుతూనే ఉంటారు సార్. డెఫినెట్గా ఉంటుంది.